నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'ఒప్పందం' అనే కథను విందామా? రమ్య, నీకు ఫోన్. రూమ్మేట్ సౌజన్య గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసి అరిచి ఎటో వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉదుటున లేచి ఆఫీసు రూంలోకి పరిగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. ఎంత మంచి వార్త చెప్పాడు సురేష్. తన కల నెరవేరబోతోంది. కల? అవును, కలే. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించడం అనేది ఓ కలే. ఆ కళ నెరవేరబోతోంది. రమ్య కుని రాగం తీస్తూ రూమంతా కలియదిరిగింది. 2 మంచాలు, 2 టేబుల్సు, 2 కుర్చీలు, ఓ కూజ, 2 ప్లాస్టిక్ మగ్గులు, ఓ ఫ్లాస్కు. టేబుల్సు కుర్చీలు హాస్టల్ వాళ్ళవి. ఒక బకెట్టు, ఒక మగ్గు. ఫ్లాస్కు తనవి. ఫ్లాస్కు ఈ మధ్యే కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ. సౌజన్య మంచి స్నేహశీలి. ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజు రాత్రిళ్ళు ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం. బహుశా ఇంకా 24 గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక్క సూట్ కేసు, ఓ ఎయిర్ బ్యాగు తీసుకుని తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కతే ఉండిపోతుంది. తనని అర్థం చేసుకుని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో. రమ్య మనసు ఆలోచనా సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్లుగా ఉంది. ఇన్నాళ్ల నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని. అసలే తన భావాలన్నీ అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకి. సురేష్ని జీవిత భాగస్వామిగా కాదు, సహచరుడిగా కాదు, జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది? ముందు అదిరిపడుతుంది, తరువాత ఆశ్చర్యపోతుంది, తరువాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది. లేచి గబగబా దండెం మీద, మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడతపెట్టి సూట్ కేసులో సర్దింది. మిగతావి బ్యాగ్లో సర్దింది. అరగంటలో తయారై మెస్కి వెళ్ళింది. సాంబారు, బీన్స్ కూర, అన్నం. ఈ రొటీన్ తిండికి ఇంక 24 గంటల్లో గుడ్ బై చెప్పబోతోంది. హాయ్ రమ్య, ఏమిటి వాళ్ళ లేట్ అయింది? ఆఫీస్కి వెళ్ళడం లేదా? కంచంలో సాంబారు వేసుకుంటూ అడిగింది మనీష. వెళ్తున్నాను, నువ్వు పోవా? అని కొంచెం రహస్యంగా నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, పిక్చర్కి వెళ్తున్నాను అంది. గుడ్ లక్ అంది. కొంచెం అన్నం తినేసి చేయి కడుక్కుని బయటికి వచ్చేసింది. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు పనేమీ చేయాలనిపించలేదు. మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా 5 అయింది. ఒక్క ఉదుటున పర్స్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఆటో తీసుకుని పిక్ అండ్ మూవ్కి వెళ్ళింది. సురేషు చిరునవ్వుతో ఎదురొచ్చాడు. హాయ్ పలకరించింది. ముందు ఫ్లాట్ చూసొద్దామా, ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు సురేష్. ఐస్ క్రీమ్. ఇద్దరూ లోపలికి నడిచారు. రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఫ్లాట్ ఎంత బాగుందో తెలుసా? ప్రైవసీ ఉందా? బోల్డ్ అంతా. మనిద్దరం రేపు రాత్రి నుంచే డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు. నవ్వింది. వారం దాటాక పోలీస్ హెల్ప్తో తలుపులు విరగొడతారేమో. అపశకున పక్షి. ఐస్ క్రీమ్ వచ్చింది. మన అనుబంధానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ వార్డెన్ తిడుతుందని 9ంటికే పరిగెత్తుకెళ్ళక్కర్లేదు. అప్పుడేనా? కొన్ని సమస్యలు ఇప్పటినుంచే ప్రారంభమవుతాయి. నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు. ఐస్ క్రీమ్ సుతారంగా చప్పరిస్తూ అంది. అలా అనుకు, భయం వేస్తుంది. తన చేతిలో స్పూన్ ఆమె చేతికి అందించాడు. ఎంత తీగా ఉందే? ఇందులో నా ప్రేమానురాగాలు కలిపాను. నవ్వింది. అరగంటలో ఇద్దరూ కలిసి గగన్మహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసును దోచుకుంది. బొమ్మరిల్లులా ఉంది ఆ ఫ్లాటు. బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సిట్అవుట్ బాగుంది. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ రోడ్లు, వాహనాలు, మనుషులు కాకుండా పచ్చని చెట్లు, నీలాకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో కొంచెం నిరాశ వ్యక్తం చేసింది. తల్లి, సిటీకి మధ్యలో చెట్లు పుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో ఆకాశం, అది చూడు అన్నాడు పైకి చూస్తూ. రమ్య నవ్వి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది పర్సు జిప్ తీస్తూ. ఇచ్చేశాను, అందుకే కీ నా దగ్గరుంది.
ఇచ్చేసావా? నాకు నచ్చకపోతే? నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలియదా? బెడ్రూమ్కి నడిచిన సురేష్ ఆమెను అనుసరించి హఠాత్తుగా ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. రమ్య, ఇహ నుంచి మనం కలుసుకోవడానికి పార్కులు, ఐస్ క్రీం పార్లర్లు, ట్యాంక్ బండు ఏవీ అక్కర్లేదు. మన ఇంట్లో మనం కలుసుకోవచ్చు కదూ? ఇది మనిల్లు, గర్వంగా అంది అతన్ని పెనవేసుకుపోతూ. అవును, మనిల్లు. రేపటి నుంచి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం. సురేష్ ఆమెను ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. సంతోషించాం. ఇంకా ఈ జోరు తగ్గించండి. అతన్ని విడిపించుకుని చిలిపిగా నవ్వింది. అబ్బా, ఇంకా ఏమిటి రమ్యా ఈ రిస్ట్రిక్షన్స్? గారంగా అన్నాడు. పవళించగా పూల పానుపు లేదు, తలవోనగా పట్టు తలగడయే లేదు, జలకాలాడగా పన్నీరు లేదు. సన్నగా రాగం తీసింది. నీ కౌగిలిలో నాకు అన్నీ. మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు. ఏయ్, డోంట్ బీ సిల్లీ. అతడి చెంప మీద ముద్దు పెట్టుకుని విడిపించుకుంది. పద వెళదాం. ఉసూరుమంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు. 8ంటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. కూని రాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేసు బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య. ఆ రాత్రి ఊరెళ్తున్నావా రమ్య? డిమ్గా వెలుగుతున్న బెడ్ లైట్ చూస్తూ రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూసింది సౌజన్య. అదేంటి అంత సడన్గా? రమ్య పక్కకి ఒత్తిగిల్లి చిరునవ్వుతో సౌజన్యం చూస్తూ, నీకిది సడన్ న్యూస్, షాకింగ్ న్యూస్, కానీ నేను ఈ నిర్ణయానికి వచ్చి 4 నెలలైంది అంది. మరి నాకు చెప్పలేదే? అసలు ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? అనుమానంగా చూసింది సౌజన్య. రమ్య తన మంచం మించి లేచి సౌజన్య మంచం దగ్గరకు చేరి జరుగు అంది. సౌజన్య పక్కకు ఒత్తిగిల్లి రమ్యకు చోటిచ్చింది. రమ్య ఆమె పక్కన పడుకుని, రేపటి నుంచి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎలా? విస్తుపోయింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా? నవ్వింది రమ్య. సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బతకాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళి కాకుండానా? ఏమవుతుంది? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్లి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఎవరేమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్లి పేరుతో ఓ మగవాడు నా మెళ్ళో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయడం నేను సహించలేను. నేను పూర్తి స్వతంత్రురాల్ని. అలా ఉండడమే నాకు ఇష్టం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. ఏమిటది? సురేష్కి ఆల్రెడీ పెళ్ళయింది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్టయింది. అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా? తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టుకో, కానీ నాకు ఇదే సక్రమం అనిపిస్తోంది. ఎందుకంటే పెళ్లి కానివాడైతే నాకు బాధ్యతలుంటాయి. నేను ఫ్రీ బర్డ్గా బతకాలనుకుంటున్నాను. భర్త, పిల్లలు, వాళ్ళకి వండి వార్చడాలు, సేవలు చేయడాలు ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడూ నిత్యనూతనంగా, రసవత్తరంగా ఉండాలి. యాంత్రికం కాకూడదు. సౌజన్య కోపంగా చూస్తూ అంది. నిజంగానే నీకు పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు? సౌజన్య కోపాన్ని మురిపంగా చూస్తూ అంది రమ్య. ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు సురేష్. సుమారు 1.5 ఏడాది అవుతోంది. నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం, నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అయితే ఓ రోజు హఠాత్తుగా తెలిసింది నాకు, అతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను, మండిపడ్డాను, బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇది ఒకందుకు మంచిదే అని. సౌజన్య ఓ విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ రమ్య చెప్పేది వింటోంది. రమ్య మళ్ళీ చెప్పసాగింది. భర్త అనే పేరుతో ఓ వ్యక్తి రోజు 24 గంటలు నాతో కలిసి బతకడం, ఇద్దరం అనుక్షణం ఒకరి ఎదురుగా ఒకరుండడం, నిద్ర లేవడం, పడుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, అలసిపోయి రావడం, కీచులాటలు, అపార్థాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం. ఇవన్నీ నాకు ఇష్టం లేదు. మేమిద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం. కానీ రొటీన్ భార్యాభర్తల్లా కాదు, మంచి స్నేహితుల్లా. మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు
మా కలయిక కొత్తగా అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనాలు లేవు, ఉండవు. అమూల్యమైన కాలం అంతా భర్త సేవల్లో గడిపేస్తూ కేవలం గృహిణిలా బతకడం నాకు అసహ్యం. నేను సాధించాల్సినవెన్నో ఉన్నాయి. నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగుల్చుకోవాలనుకుంటే నాకు ఇలాంటి జీవితమే కావాలి. సౌజన్య కొంచెం చిరాగ్గా అంది. అలాంటప్పుడు అతనితో ఈ బతుకు కూడా ఎందుకు? ఒంటరిగా బతకచ్చుగా. అన్నీ అయ్యాకే పెళ్లి చేసుకో. బతకచ్చు, కానీ కాలం కన్నా అమూల్యమైంది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తర్వాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలి ఉంటుంది? అంటే నీకు ఓ మగవాడు కావాలి, కానీ భర్త వద్దు, అంతేనా? పొరపాటు సౌజన్య. నాకు ఓ స్నేహితుడు కావాలి. మానసికంగా, శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపజేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ని నేను ప్రేమిస్తున్నాను. అతనికన్నా గొప్పగా నన్నెవరూ అర్థం చేసుకోలేరు ఈ ప్రపంచంలో. ప్రేమించాను కదా అని నేను అతనికి భార్యనై అతన్ని నా గుప్పెట్లో ఉంచుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు. మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు? ఎందుకు చెప్పాలి? నా బతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికి ఎక్కడిది? మనం సంఘజీవులం కాబట్టి. కావచ్చు. సంఘజీవిని కాబట్టే మేము ఆనందించడానికి ఓ ఇల్లు వాకిలి చూసుకున్నాం. లేకపోతే పచ్చిక బయలే పానుపుగా, నీలాకాశమే దుప్పటిగా, హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. పిల్లలు పుడితే ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏమవుతుంది? వాళ్ళకి సురేష్ని తండ్రిగా పరిచయం చేయగలవా? నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య. నేను బతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లల తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. నేను ఇప్పుడప్పుడే పిల్లల్ని కనాలనుకోవడం లేదు. కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా. అప్పుడు సురేష్ని చేసుకుంటే నీ పెళ్లి చెల్లుతుందా? రమ్య సౌజన్య వైపు నిదానంగా చూసింది. చూడు, నా దృష్టిలో పెళ్ళి అనివార్యం కాదు. పెళ్ళి అంటే ఓ తాళి వేసుకోవడం, అంతేగా. ఇందులో చల్లకపోవడానికేముంది? సురేష్ డబ్బు మీద, ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లడం చెల్లకపోవడం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హీ లవ్స్ మీ, అంతే. మా ప్రేమ సాక్షిగా మేము కలిసి బతకాలని నిశ్చయించుకున్నాం. ఏమో రమ్య, నీ ధోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురీదుతున్నావేమో అనిపిస్తోంది. ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టూరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది. రమ్య కాసేపట్లో నిద్రపోయింది. వివాహం పట్ల, భర్త పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్యకి మాత్రం చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్తో బజార్కి వెళ్ళి చాప, 2 తలగడలు, కొంచెం స్టీల్ సామాను, ఒక స్టవ్వు కొంది. ఓ ఫోల్డింగ్ కాటు, కొంత ప్లాస్టిక్ సామాను కూడా కొంది. సురేష్ డబ్బివ్వబోతే తీసుకోలేదు. 2 రోజుల్లో ఓ ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి. కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీలకు, గుమ్మాలకి కట్టెలను కట్టింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకోసారి వచ్చాడు. చప్పిడి సాంబారు, పీచు తీయని బీన్స్ కూర తినలేక బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్తో కడుపు నింపుకున్న రమ్యకి తన చేత్తో వండుకుని తినడం హాయిగా అనిపిస్తోంది. నీకు వంట చేయడం బాగానే వచ్చే అన్నాడు సురేషు ఆ రోజు గుత్తి వంకాయ తింటూ. వంట చేయడం నా హాబీ, నీకు రాదా అడిగింది. ఎప్పుడూ చేయలేదు, ఆ అవసరం రాలేదు. తను వాళ్ళ అమ్మగారింటికి వెళితే మా అమ్మ వండుతుంది అన్నాడు. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో నవ్వింది. చిత్తం. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి గడుక్కున్నాడు. ఇద్దరూ భోజనం పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని మాట్లాడుకోకూడదు అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో. వద్దు, మనిద్దరి మధ్య 3వ వ్యక్తి ఉండడం నాకు ఇష్టం లేదు. పైగా పని వాళ్ళకన్నీ ఆరాలు కావాలి. నిజమే, వద్దులే. ఆమె కడిగినవన్నీ సర్దేశాడు. హాల్లోకి రాగానే, రమ్య ఇప్పుడే వస్తాను, తనకి ఒంట్లో బాగలేదు, ఎలా ఉందో ఓసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు. ఓకే, వెళ్ళిరా. సురేషు కిందికి వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోవడానికి 2 బ్లాంకెట్లు పెట్టింది.
అగరవత్తులు వెలిగించింది. సాయంత్రం వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన మల్లెపూల దండ జడలో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. కిటికీ రెక్క తెరిచింది. బయటి వాతావరణం హాయిగా ఉంది. చల్లగాలి వీస్తోంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ, మిణుకు మిణుకుమంటోన్న తారలు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాట. ఏ రాహే ఏ మౌసం నదీ కా కినారా, ఏ చంచల్ హవా. గుండె నిండా పులకరింతలు. సురేష్ కిందికెళ్ళి 15 నిమిషాలైంది. అసహనంగా కిటికీలోంచి బయటికి చూసింది. రోడ్డు దాటి హడావిడిగా వస్తున్నాడు సురేష్. రమ్య సంసార రథం రసరమ్యంగా సాగిపోతోంది. హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి వరుళ్ల వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు 3. అన్నిటికీ కలిపి ఓ సుముహూర్తంలో జవాబు రాసి పడేసింది. నాన్నగారికి, నాకు సంబంధాలు వెతకవద్దు. నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బతకడానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు. కలిసి బ్రతకడం అంటే అర్థం కాని రమాకాంత్, భువనేశ్వరి తిరుగు టపాలో వచ్చారు రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లిదండ్రుల్ని చూసి ముందు బోల్డంత ఆశ్చర్యపోయినా తరువాత చాలా ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదాన్నిగా అంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ. ఆవిడ రమ్య మాటకి జవాబు చెప్పకుండా ఇల్లంతా కలిగి చూస్తూ అడిగింది, మీ ఆయన ఏడి? మా ఆయన? తెల్లబోయింది రమ్య. వెంటనే అర్థమైనట్లు నవ్వేసి, నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తాడు అంది. రమాకాంత్ సీరియస్గా చూశాడు కూతురు మొహంలోకి. నిన్నొచ్చి వెళ్ళడం ఏంటి? శనివారం రావడం ఏమిటి? క్యాంప్కి వెళ్ళాడా? ఈ ఊళ్ళో ఉండడా? రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయటం ఇష్టం లేకపోయింది. వాళ్ళకు అర్థం కాని, అనుభవంలోకి రాని ఈ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్విన్స్ చేయడం కష్టం. అందుకే నవ్వుతూ, ముందు మీ ఇద్దరు బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను, మంచి ఫిల్టర్ కాఫీ అంది. అది కాదే. ఏదో అడగబోతోన్న భార్యను వారించి రమాకాంత్ బ్రష్ చేసుకోవటానికి వాష్ బేసిన్ దగ్గరకు నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కుని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి, ఈ ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేస్తారా? రమ్య నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేయడానికి రారమ్మా, అవసరం లేకపోయినా కామెంట్స్ చేయడానికి వస్తారు అంది. కామెంట్స్ చేసే అవకాశం మనమిస్తే ఎందుకు చేయరు? రమాకాంత్ అన్నాడు. రమ్య చురుగ్గా చూసి ఊరుకుంది. ఇంతకీ ఏడే ఇతను? మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అతను ఇక్కడ ఉండడమ్మా. సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్యా పిల్లలతో ఉంటాడు. మరి నువ్వు అతనితో బతుకుతున్నానన్నావే? ఆవిడ అయోమయంగా చూసింది. అవునమ్మా. అంటే అతనికి ఉంపుడు గత్తిగా బతుకుతున్నావా? తీవ్రంగా అన్నాడు రమాకాంత్. నాన్నా, సీరియస్గా పిలిచింది. అలాంటి మోటు పదాలు ఉపయోగించక నాన్న. సురేష్ నా ఫ్రెండు, నేను అతనికి ఫ్రెండ్ని. ఒకరికొకరు నచ్చాం, ప్రేమానురాగాలు పెంచుకున్నాం, కలిసి బతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాం. అంటే పెళ్ళి కాకుండానా కలిసి బతికేది? కలిసి బతకాలంటే పందిట్లో బాజా భజంత్రీల మధ్య మంత్రాల సాక్షిగా వేల మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకుని కొంగులు ముడేసుకుని బతకడమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం. భర్తగా అతను నా మీద అధికారాలు చెలాయించడం, భార్యనంటూ అతని సంపాదన మీద, వ్యక్తిత్వం మీద హక్కులు ప్రదర్శించటం, ఇదా జీవితం? నోరు ముయ్యవే, ఆపు నీ వితండవాదం. ఎంఏ చదివి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పదానివయ్యావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతుకుతావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాం, అంతేగాని ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావనుకోలేదు. ఛీ, నీకేం కర్మే? లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడు గత్తి బతికేంటి? మండిపడింది భువనేశ్వరి. అమ్మా, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బతుకుతున్నారు? అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం లేదా? మొక్కుబడికి మొగుడుతో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ. చిచి, నాకు అలాంటి జీవితం ఇష్టం లేదు. రసానుభూతి లేని బతుకు నాకొద్దు. రసానుభూతా నీ బొంద? ఇదేం కథల్లో జీవితమా? ఉంచుకున్న దానివల్ల అందరూ నీ మొహాన్ని ఉమ్మేస్తారు. అయినా తోటి ఆడదాని మొగుడిని వల్లో వేసుకోవడానికి, ఆ పిల్ల ఉసురు పోసుకోవడానికి నీకు సిగ్గు లేదు? చేదరింపుగా అంది. ఎందుకు సిగ్గు? ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను?
అతని సంపాదన అడిగానా, అతని ఆస్తిపాస్తుల్లో భాగం అడిగానా? అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరకు పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికి ఒకసారి వస్తాడు నా దగ్గరికి, 2 రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికే వెళ్తాడు. ఉన్న ఆ కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాం. మా మధ్య దాపరికాలు అనుమానాలు లేవు. మనసా వాచ ఒకరికొకరుగా బతుకుతున్నాం. రమాకాంత్ మెల్లిగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు? అసలు ఎందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు? అంటే నీకంటూ ఓ భద్రత గల జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలా బతుకుతావా? తెగిన గాలిపటం ఎలా అవుతాను నాన్నా? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ సొంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకా ఏం కావాలి? రమ్య నచ్చజెబుతున్నట్టుగా అంది. రమాకాంత్ నవ్వాడు. ఇంకా ఏం కావాలో నేనిప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. కాలం గడిచిన కొద్దీ నువ్వు ఏం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు. ఎందుకు నాన్న ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చిన విధంగా బతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వలన నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను, మీరే చూడండి అనునయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకు అంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలనుంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో, అతన్ని మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాకు ఖచ్చితంగా అన్నాడు. ఏ? కొంచెం విస్మయం, బాధ కలగలిపిన స్వరంతో అడిగింది. అతనెవరని నా చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెళ్ళో తాళిబొట్టన్నా ఉండుంటే అతనికి 2వ భార్యవని సమాధాన పడేవాణ్ణి. తాళికి అంత విలువ ఉందా నాన్న మీ దృష్టిలో? నేను తాళిని ఓ ఆర్నమెంట్గా భావిస్తాను. అది వేసుకోవటం తప్పనిసరి అయితే ఇవాళే తెచ్చుకుని వేసుకుంటాను. నోరు ముయ్యవే పాపిష్టిదానా. పవిత్రమైన మాంగళ్యం గురించి అట్లా మాట్లాడటానికి నీకు నోరెలా వస్తోంది? గయ్యమంది భువనేశ్వరి. రమ్య అదోలా చూసింది తల్లివైపు. రూపాయి నాణెమంత తాళిబొట్లు ఆవిడ గుండెల మీద వేళ్లాడుతున్నాయి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నల్లపూసలు. పవిత్రత దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకి, వస్తువులకి పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనసుకు సంబంధించింది. తాళిబొట్టుని పసుపు కుంకుమలతో పూజిస్తారు కాబట్టి దానికో పవిత్రత ఆపాదించబడింది. అలాంటివేగా ఈ నగలు, ఈ ఉంగరం, ఈ దుద్దులు కూడా పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత్తో తొడిగించుకోనా? తల్లి, నీకు నీ పెద్దలకి నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదు. మా అమ్మా నాన్న నాకు ఒకటే నేర్పారు. నీలా బరితెగించడం నేర్పలేదు. నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ఏమండి, లేవండి, వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. విసురుగా లేచింది భువనేశ్వరి. రమాకాంత్ ఆవిడ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు. ఆవేశపడకు భువన. సాయంత్రం నీ అల్లుడు కాని అల్లుడిని చూసి వెళదాం. ఓపిక పట్టు. ఛీ, చేదరించుకుందావిడ. రమ్య మనసు చివుక్కుమంది ఆవిడ చేదరింపుకి. తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా? తనకేది ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తు నిర్మించుకుంది. అందువలన వీళ్ళు పొందే నష్టం ఏమిటి? ఎందుకు అమ్మ తనని అసహించుకుంటోంది? రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండాల్సిందేనా? ఎంతవరకు సమంజసం? ఏ విధంగా న్యాయం? రమ్య మనసులో అనేక సందేహాలు ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. నేను వంట చేసి ఆఫీస్కి వెళ్ళొస్తాను, మీరు ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి అంది మంచం మించి లేస్తూ. నీ చేత్తో వండిన వంట నేను తినను కోపంగా అన్నది భువనేశ్వరి. పోనీ నువ్వే వండు, నీ చేతి వంట తిని చాలా రోజులైంది అల్లరిగా అన్నది రమ్య. అవసరం లేదు, నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను. రమాకాంతు రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళల్లో బాధ రెపరెపలాడుతోంది. భువనేశ్వరి కఠినమైన మాటలకి ఆమె మనసు గాయమైందని తెలుస్తోంది. అందుకే భార్యను ఉద్దేశించి అన్నాడు. భువనా, లేచి వంట చెయ్యి. భువనేశ్వరి అయిష్టంగా లేచి స్నానానికి బాత్రూం వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గాని వంట జోలికి వెళ్ళదు.
రమ్య ఇల్లు సర్దుకోవటం, కూరలు తరగడం వగైరా పనుల్లో పడిపోయింది. రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది. సాయంత్రం 5:30కి కూతురుతో కలిసి వచ్చిన సురేష్ను చూసి మొహం చిట్లించుకుంది భువనేశ్వరి. రమాకాంత్ పొడి పొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఓ పరిచయస్తురాలతో మాట్లాడినట్టు 1-2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. రమ్యకి చిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్థం కాలేదు. బహుశా అమ్మా నాన్నల్ని చూసి మొహమాట పడి ఉంటాడు అనుకుంది. మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నావు, ఇంతేనా? కొంచెం హేళనగా అడిగాడు రమాకాంత్. మీరు కొత్త, పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా, ఉక్రోషంగా అంది. అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా? ఈసడించింది భువనేశ్వరి. అంత అసహ్యంగా మాట్లాడకమ్మా. ఇతనికన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకు ఈ జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరే, కోపంగా అంది. రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు. సరే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఇలాగే బతుకు. ఈ మధ్యలో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించవద్దు, నా సలహా అడగద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నిటికీ నువ్వే బాధ్యురాలివి. సరే నాన్న, నాకే సమస్య రాదు. హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటలు వస్తాయి. మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప దెబ్బలాటల ప్రసక్తి రాదు. ఇంకా సమస్య ఏముంది? నవ్వాడు రమాకాంత్. ఓకే, గుడ్ లక్ అన్నాడు లేస్తూ. భువనేశ్వరి సూట్ కేసు తీసుకుంది. వెళ్ళిపోతున్నారా అడిగింది రమ్య. ఉండి చేసేదేముంది, నిర్లిప్తంగా అన్నారిద్దరు. సరే, మీ ఇష్టం. రమ్యకి బాధగా అనిపించినా గుండె దిటవు చేసుకుని వాళ్ళని రైలు ఎక్కించొచ్చింది. వస్తూ దారిలో పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది, నీకు అసలు బుద్ధుందా? ఎవరో పరాయి వాళ్ళు విజిట్ చేసినట్టు వచ్చేళ్తావా? అసలే వాళ్ళకి 1,00,000 అనుమానాలు. నీ ప్రవర్తనతో మనిద్దరి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేదు. నేను నీదాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచనే లేనట్టుందే. రమ్య, విసుగ్గా పిలిచాడు సురేష్ స్వరం తగ్గించి. ఈ విషయం మాట్లాడటానికి ఇదే నా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళాం పిల్లలు ఉన్నవాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళేమనుకుంటారు అన్నాడు. రమ్యకి ఒళ్ళు మండింది. అవన్నీ నేను ఆలోచించాలి, నువ్వు కాదు. నేను చెప్పలేదా వాళ్ళకి ఈ విషయం? అయినా ఫోన్ పెట్టేసింది. అంటే తను మంచివాడనిపించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చలేదామెకి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి అయినా చెడైనా ధైర్యంగా దానికి కట్టుబడాలి, ఎదుర్కోవాలి. కానీ ఇదేమిటి? మనసు చికాగ్గా అయిపోయింది. చాలాసేపు ఒక్కతే ట్యాంక్ బండి మీద కూర్చుని తరువాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చెడామడా దులిపేసింది. అర్థం చేసుకో రమ్య, మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తిస్తాను? నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు సురేష్. నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పడటమా? కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చుగా. అలా అంటీ ముట్టనట్టు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? పైగా వాళ్ళెవరో కాదు, మా అమ్మా నాన్న. రమ్య, కొన్ని విషయాలు నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. విసురుగా వచ్చేసింది. సురేష్కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలనుందా? కానీ తనకలా ఇష్టం లేదు. దొంగతనం చేసినట్టు ఎందుకలా? తనేం తప్పు చేస్తోందని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రమ్యకి. ఆ రోజు మర్నాడు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఒక్కదానికి బోర్ అనిపించింది. చలం ప్రేమలేఖలు చదివింది. చాలా ఎక్కువసార్లు చదవడం చేతనేమో బోర్ అనిపించింది. తలుపు తీసుకుని బయటికి వచ్చింది. పక్క ఫ్లాట్స్లోని 2 యువతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు నవ్వుతూ పలకరించారు. భోజనం అయిందా? అయిందండి, నవ్వుతూ చెప్పింది రమ్య. మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు? ఒక యువతి అడిగింది. మా అమ్మ నాన్న వచ్చారండి, వెళ్ళిపోయారు. అప్పుడేనా? కొంచెం ఇబ్బందిగా అంది. అవును, మా కజిన్ పెళ్ళికి వచ్చారు. మరి మీరు వెళ్ళలేదే? ఊరికినే. మీ వారు లేనట్టున్నారు. అసలు విషయానికి వస్తున్నారు. ఇంకా సంభాషణ పెంచడం అనవసరం. రమ్య ఆవలిస్తూ అంది.
బాగా అలసిపోయాను, నిద్రొస్తోంది, గుడ్ నైట్. లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది, ఇవాళ సినిమాకి వెళ్దామా? సారీ రమ్య, ఇవాళ నిధి పుట్టినరోజు. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కాసేపు కూర్చుని వెళదామని వచ్చాను. నిధి సురేష్ పెద్ద కూతురు. రమ్య కొంచెం హుషారుగా అంది, అరే, ఆ విషయం ముందు చెప్పచ్చుగా, మంచి గిఫ్ట్ కొందాం. నేను వస్తాను మీ ఇంటికి. నువ్వా? వద్దొద్దు, కంగారుగా అన్నాడు. అతనన్న తీరుకి రమ్య మనసు చివుక్కుమంది. ఏం సురేష్, నేను రాకూడదా? అందరం కలుసుకుంటూ ఉండొచ్చుగా. సురేష్కి ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యని ఇంటికి తీసుకెళ్తే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్యనేమన్నా అంటే తను బాధపడుతుంది. ఏమనుకోకు రమ్య, ఇంకో రోజు నేనే తీసుకెళ్తాను మా ఇంటికి. స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది. రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసొచ్చి పాలు, పంచదార, టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది. సురేష్ వెనక్గా వచ్చి ఆమెను చుట్టేసి కాసేపు ఊపిరి సలపనివ్వలేదు. రమ్య విసురుగా విడిపించుకుని సీరియస్గా అంది, సురేష్, మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు. కానీ నీ కూతురు పుట్టినరోజు అన్నావు కదా, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం, గంట కోసం వచ్చి ఇలాంటి కక్కుర్తి పనులు చేయొద్దు. నాకు ఇష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనులు నాకు నచ్చవు. సరే తల్లి, ముట్టుకోను, తప్పైపోయింది. చెంపలేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు. టీ కప్ అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది, నిజం చెప్పు, మన విషయం మీ ఆవిడకి చెప్పలేదు కదూ? లేదు, చెప్తే ఏడుపులు, గొడవలు. ఎలా చెప్పను? మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పచ్చు కదా. అలా చెప్తే మనమందరం ఒకటిగా కలిసిపోవచ్చుగా. సురేషు రమ్యని వింతగా చూశాడు. అదెలా సంభవం రమ్య? మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా. ఎందుకు అవుతుంది? మనం బాహాటంగా తిరుగుతున్నాం. కావచ్చు, తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బతుకుతున్నట్టు ఆధారం ఏముంది? అంటే చూడు రమ్య, మనిద్దరి అనుబంధం తీయనిది, అపూర్వమైనది. ఇది అందరికీ తెలిసి చులకనవడం నాకు ఇష్టం లేదు. వివాహేతర సంబంధాలని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు. అక్రమ సంబంధమని, ఉంచుకోవడమని పేర్లు పెడతారు. సురేష్ మాటలు నిజమే అనిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తోంది రమ్యకి. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పచ్చు కదా. మామూలుగా అందరిలా బతకచ్చు కదా. సురేష్ లేచి రమ్య దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకుని లాలనగా అన్నాడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రేపు వస్తాగా, లెటస్ ఎంజాయ్. మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తూ ఉంటుంది. రమ్య నవ్వింది. ఓకే, వెళ్ళు. నా విషెస్ కూడా అందజేయి. ఓ ష్యూర్. సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు. కిటికీలోంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకి ఎలాగో అనిపించింది. మనసంతా బ్లాంక్గా, తన వస్తువునెవరో తన నుంచి లాక్కు వెళ్ళిపోతున్నట్టు, తననెవరో సమాజం నుంచి బహిష్కరించి రిమోట్ ప్లేస్కి విసిరేసినట్టు. ఓసారి గాఢంగా నిట్టూర్చి ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. రమ్యకి జీవితం హాయిగా గడుస్తోంది. సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి రమ్యని పికప్ చేసుకుని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరు కలుసుకుని ఒక గంట సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈ విధమైన రొటీన్ బాగానే ఉందనిపిస్తోంది. హడావిడి పడుతూ నిద్ర లేవడం, వండడం, క్యారేజీలు సర్దడం, అలకలు, కోపాలు ఇలాంటివేం లేవు. అత్తగారి ఆరళ్ళు, మామగారి సేవలు బోర్ రమ్యకి. 5:30కి లేచి ఓ అరగంట సేపు వాకింగ్కి వెళుతోంది. తరువాత ఫ్లాట్కి వచ్చి గదులు శుభ్రం చేసుకుని వంట కానిస్తుంది. 8:30కి నింపాదిగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఏదో మీటింగ్కో, కల్చరల్ ప్రోగ్రాంకో వెళ్ళి 7:30, 8ంటికి ఫ్లాట్కి వస్తుంది. మూడ్ బాగుంటే సింపుల్గా కూర, చారు చేసుకుని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతే బ్రెడ్ తినేస్తుంది. ఓ గంట చదువుకుని ఆ తర్వాత నిద్రపోతుంది. ఈ మధ్యే వాషింగ్ మిషన్ కొనుక్కుంది. 3 రోజులకోసారి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఆ రోజు రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంతా సందడిగా ఉంది. చాలామంది పిల్లలు, పెద్దలు అందంగా ముస్తాబై కళకళలాడుతూ కనిపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్లో టేప్ రికార్డర్ వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. పిల్లలు కొందరు మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు.
మొత్తం ఫ్లాట్స్లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు. రమ్యకి సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిడాయించుకుని ఉంటారు. నిశ్శబ్దంగా ఉండే ఫ్లాట్స్ అన్నీ సందడిగా ఉన్నాయి. ఓ చిన్న పాపని పిలిచి అడిగింది, ఏమిటి విశేషం? మీరంతా చక్కగా తయారయ్యారు. ఇవాళ పింకీ బర్త్డే పార్టీ. తుర్రుమని వెళ్ళిపోయింది. పింకీ అంటే ఎదుటి ఫ్లాట్ వాళ్ళ పాప. రమ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటి, పార్టీ చేస్తూ తనని ఆహ్వానించలేదే? మొత్తం ఫ్లాట్స్ వాళ్ళందరినీ పిలిచి తనని వెలేశారా? ఏమోలే, తను ఉదయం నుంచి లేదు కదా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. రమ్య ఆ మధ్య తను కొన్న కోతి బొమ్మ తీసింది. నల్లటి బొచ్చు మెరుస్తూ పెద్ద తోకతో ఉందది. ముద్దొస్తోంది. పింకీ కళ్ళల్లో వెలిగే సంతోషం ఊహించి నవ్వుకుంది. బొమ్మ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబై టీ తాగుతూ కూర్చుంది. రమ్య తనని ఎవరో ఆహ్వానిస్తారని ఎదురు చూస్తూ ఉండగానే 10 అయింది. చాలా బాధ అనిపించింది. తనేం చేసిందని? వీళ్ళు తనని ఎందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసిందని? వాళ్ళ ఆనందంలో పాలు పంచుకునే అర్హత లేదా? ఓ గ్లాసులు వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలనిపించలేదు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు వినడం ఆమెకెంతో ఇష్టం. రఫీ కంఠంలోని మృదు గంభీరత, లత కంఠంలోని తీయదనం గుండెల్ని స్పృశిస్తూ మనసు పొరల్లో అలజడి సృష్టిస్తూ సురేష్ పక్కనుంటే బాగుండేది. ఈ రాత్రి ఫ్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకు మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే. వెంటనే టెలిఫోన్ కనెక్షన్కి అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోన్ ఉంటే సురేష్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కరుణించింది. సురేష్, నిన్న మన ఫ్లాట్ వాళ్ళు పార్టీ చేసుకుని నన్ను పిలవలేదు తెలుసా? టీ కప్పు అందిస్తూ చెప్పింది రమ్య. సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపు ఆగి అన్నాడు, పోనీలే రమ్య, నష్టమేముంది? నష్టమేం లేదనుకోగాని అందరూ అలా సరదాగా ఉంటే నాకు వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలనిపించింది. సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న చరిత చెప్పింది, నేను నిన్ను ఉంచుకున్నానట, అందుకే నన్నెవరూ పిలవలేదుట. చిన్నపిల్లలతో కూడా చెప్తున్నారట నేను మంచిదాన్ని గానని. అవన్నీ వినకు, వదిలేయి. వదిలేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఉంచుకోవడం ఏమిటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకు అసలు ఆ పదం వింటేనే కంపరంగా అనిపిస్తుంది. సురేష్ టీ తాగడం ముగించి కప్పు కింద పెట్టి రమ్య చేయి తన చేతిలోకి తీసుకుని, ఇవన్నీ మామూలే రమ్య. వివాహం కాకుండా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని మన సమాజం చాలా చులకనగా చూస్తుంది, చెడిపోయిందానిగా భావిస్తుంది. మరి అదే స్త్రీతో సంబంధం ఉన్న పురుషుణ్ణి గౌరవిస్తుందిగా. అదేగా విశేషం. తరతరాలుగా మన సమాజంలో స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. అవి తెంచుకున్న ప్రతి స్త్రీ నీలా కత్తి మీద సాము చేయాల్సిందే. ఎంత సంస్కారం లేని ఆలోచనలు! ఎవరి జీవితం వారిదైనప్పుడు ఎవరిష్టమైనట్టు వాళ్ళు ఎందుకు బతకూడదు? పెళ్ళైన వాళ్ళంతా పతివ్రతలు, కాని వాళ్ళు చెడిపోయిన వాళ్ళ? అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవాల్సిన జీవితాన్ని తాళిబొట్టుతో బంధించడం ఏమిటి? ఏమో, ఎవరేమన్నా అనుకోని, నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా బాధ్యత నేను మోయలేను. సురేష్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది రమ్య. గుడ్, ఈ మాత్రం ఆత్మస్థైర్యం ఉండాలి, ముంగుర్లు సవరిస్తూ అన్నాడు. ఆ రోజు దీపావళి. ఊరికెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకి. కానీ సురేష్ని తీసుకురావద్దన్న తండ్రి దగ్గరికి తను మాత్రం ఎందుకెళ్ళాలి? కనీసం పండక్కి రామ్మా అని వాళ్ళు ఉత్తరం కూడా రాయలేదు. కనీసం తమ్ముడైనా రాయొచ్చుగా, వాడికేమైంది? తను వాళ్ళు తెచ్చిన సంబంధం ఒప్పుకుని మెడవంచి తాళి కట్టించుకుని శాస్త్రోక్తంగా అత్తగారింటికి వెళ్ళుంటే ప్రతి పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టేవాళ్ళేమో. సాయంకాలం చీకటి పడ్డాక క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆ రోజు కలవనని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతే గోల చేస్తారట. తనని వాళ్ళింటికి ఆహ్వానించొచ్చుగా. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తనని ఒకదానిగా భావించొచ్చుగా. పెళ్లి కానంత మాత్రాన తను అతని భార్య కాదా? రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? తామిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం, బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనేగా.
తల విదిల్చింది. బయట చిచ్చుబుడ్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వులు కేరింతలు, చెవులు చిల్లులు పడేలా బాంబుల మోత. చాలాసేపు బాల్కనీలోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లిగా లోపలికి వచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకుని లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. 12 అయినా నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు ఆడపిల్లవు నీకు బాంబులు ఎందుకే అంటే వినకుండా తమ్ముడి వాటా కూడా తనే కాల్చేసేది. ఖాళీ సీసాలో రాకెట్ పెట్టి వెలిగించి దూసుకుపోతున్న రాకెట్ని చూసి ఆనందంతో ఎగిరేది. ఏమైపోయాయి ఆ రోజులన్నీ? స్త్రీ స్వేచ్ఛ కోరుకుంటే కొన్ని ఆనందాలకు దూరం కావాలా? సంప్రదాయాలకు ఆచారాలకు తలొగ్గి జీవిస్తేనే ఈ సమాజంలో ఒకతిగా గుర్తింపబడి గౌరవింపబడుతుందా? లేకపోతే ఇంతేనా? గుండెల మీద ఏదో బరువు పెట్టినట్టు భారంగా గొంతులో ఏదో ఉండలా చుట్టుకుపోతోంది. బహుశా నొక్కివేసిన దుఃఖం కాబోలు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రమ్య చదువు మాత్రం కుంటినడక ప్రారంభించింది. రాను రాను సురేష్ అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికోసారి కాకుండా రోజు ఓసారి కలుసుకోవాలనిపిస్తోంది. కానీ సురేష్ ఒక్కో రోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు 10 రోజులైంది. ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా సురేష్ రాలేదు. అలాంటి రాకపోవడాలు చాలాసార్లు జరిగాయి. ఓసారి పాప పుట్టినరోజని, ఓసారి భార్య పుట్టినరోజని, మరోసారి ఒంట్లో బాగాలేదని, అలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నాడు. 10 రోజులు దాటాక రమ్య సురేష్ ఆఫీస్కు ఫోన్ చేసింది. లీవులో ఉన్నాడని చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏమిటి? కోపం వచ్చింది రమ్యకి. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది. ఇంట్లో లేరు అని టక్కున పెట్టేసింది. రమ్య ఓ గంటాగి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు. రమ్యకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. తెల్లవారు లేస్తూనే హడావిడిగా తయారై సురేష్ ఇంటికి బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ ఆమె వెళ్ళేటప్పటికీ హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యను చూసి చాలా కంగారు పడ్డాడు. నువ్వేంటి ఇలా అన్నాడు గొంతు తగ్గించి. లీవ్ పెడుతున్నట్లు నాకు చెప్పలేదే? కోపంగా అంది. అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యను చూస్తూ ఎవరు అంది. తను నా కొలీగ్. శోభా, కాఫీ ఇవ్వు తనకు కూడా తడబడ్డాడు సురేష్. సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకి రమ్యకి చిరాకేసింది. ఎందుకంత భయం? ఇంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా సీక్రసీ ఉండాలి అంటూ తనని నోరు మూయించాడు? రమ్యని బసెక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు. ఏం కొంపలంటుకుపోయాయని ఇంటికొచ్చావు? రమ్య నిర్ఘాంతపోయింది అతని ధోరణికి. అదేమిటి సురేష్, 10 రోజులైంది నువ్వు కలిసి, కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు? నీకు ఒంట్లో బాగాలేదేమో అని కంగారు పడ్డాను. మీ ఇంటికి రాకూడదా? చూడు రమ్య, నీకిదివరకే చెప్పాను, మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళ వేసుకు తిరగలేం. నాకేవో పనులున్నాయి, లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషి ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజు గొడవ. ఇంకిలా ఇంటికి వచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవదా? రమ్య మండిపడుతూ అంది. నేను నీకు చెప్పాను సురేష్, నా జీవితంలో సీక్రసీ ఉండడం నాకు ఇష్టం లేదని. నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగంగానే అనుసరిస్తానని. నువ్వు తెగించావు, నీకు అసలు భయం లేదు. కానీ నాకు గౌరవం ఉంది, అది పాడు చేయవద్దు రమ్య. రమ్య స్థాణువులా చూసింది. అంటే అంటే గౌరవం, శాంతి ఇలాంటివన్నీ నీకే కానీ నాకు అక్కర్లేదు, అంతేనా? నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని నువ్వు భావిస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేక రోజు ఓసారి కనిపించి వెళ్ళాలనుకునే సురేషేనా నువ్వు? రోజుకు 4 సార్లు ఫోన్ చేసే సురేషేనా? ఎంత మారిపోయావు? రమ్య నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు, భాషకు అందనివి, నిర్వచనం లేనివి. జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను, ఇలా మధ్యలో వదిలేస్తావా? ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బతకాలనుకున్నాం, నీ భార్యనే కన్విన్స్ చేయలేవా? ఆటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా ఆటో ఎక్కింది. మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది. రాగానే ఆరాటంగా దగ్గరకు తీసుకుని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగా ఉన్నాడు. రమ్య కాఫీ ఇచ్చింది. తాగుతూ అన్నాడు, రమ్య,
ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళుతున్నావంటూ తను రోజు గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావడం కష్టం అవుతోంది. నాకు వీలైనప్పుడు వస్తుంటాను. రమ్య నిశ్చలంగా కూర్చుని వింటోంది. తన జీవనయానంలో ఆటంకాలు మొదలయ్యాయా? ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ఆలోచించేగా సురేష్ ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా? సురేష్ మాట్లాడలేదు. రమ్య మళ్ళీ అంది, సురేష్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పు. మతిపోయిందా? భార్యకి ఎవరైనా అలా చెప్తారా? చెప్పకుండా మోసం చేయొచ్చా? మోసం ఎలా అవుతుంది? తనకి నేనేం అన్యాయం చేస్తున్నాను? అదే ప్రశ్న ఆవిడనే అడగచ్చుగా. రమ్య, ప్లీజ్ నన్ను విసిగించకు. నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించొద్దు. నేనేమి నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చుగా. విసుగ్గా లేచాడు సురేష్. రమ్యకి కోపం వచ్చింది. నేనే కోఆపరేట్ చేయాలా? ఈ మాట అక్కడ అడగలేవా? ఎలా అడుగుతాను? తను నా భార్య. ఓ, రమ్య గుండె కలుక్కుమంది. భార్య? తనెవరు? సురేష్ భార్యేనా? భార్య ఎలా? తాళి కట్టలేదే. ఒకవేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా. నేను వెళ్తున్నాను. రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుంది. 4 రోజుల దాకా రమ్య సురేష్కు ఫోన్ చేయలేదు. అతను 2-3 సార్లు చేసినా ఆమె కలవలేదు. 5వ రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. ఆఫీసులో అందరి కళ్ళు సురేష్ను చూస్తున్నాయి. రమ్య వెంటనే బయలుదేరి బయటకు వచ్చింది. రమ్య వెనకాల కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేసి అబిడ్స్ వైపు పోనిచ్చాడు సురేష్. ఇటెక్కడికి? అడిగింది. సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చీర కొనటానికి అన్నాడు. ఎవరికి? నీకే. మర్చిపోయావా? 6వ తేదీన నీ బర్త్డే. నిజంగానే రమ్య మర్చిపోయింది. ఈ మధ్య ఏమీ గుర్తుండడం లేదు. నీకు అంత బాగా గుర్తుందా? అడిగింది. రమ్య, నీ మీద నాకు ప్రేమ లేదా? ఎందుకు గుర్తుండదు? పరిస్థితుల వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటే ఎలా? మృదువుగా అన్నాడు. రమ్య మీద సురేష్ మాటలు మత్తుమందు జల్లినట్టుగా పనిచేయసాగాయి. పాపం, తను 2 చోట్ల నలిగిపోతున్నాడు. తనే అర్థం చేసుకోవాలి. చదువు సంస్కారం ఉన్న తను కూడా అతనితో దెబ్బలాడితే ఎలా? స్కూటర్ చందనా బ్రదర్స్ ముందు ఆగింది. పార్క్ చేసి వచ్చిన సురేష్తో కలిసి షాప్ లోపలికి అడుగు పెడుతున్న రమ్య ఆగిపోయింది. షూస్ షాప్లోంచి బయటికి వస్తున్న ప్రమోద్ పక్కనే శ్రీధర్. ప్రమోద్ చేతిలో 2 క్యారీ బ్యాగ్స్. ప్రమోద్, సంతోషంతో గట్టిగా అంటూ ముందుకు పరిగెత్తింది రమ్య. ప్రమోద్ తల తిప్పి చూశాడు. ఆశ్చర్యంతో విచ్చుకున్న అతని కళ్ళల్లో ఓ క్షణకాలం ఆనందం మెరిసి మాయమైంది. గబగబా ముందుకెళ్ళిపోయాడు. ఆగిపోయి రమ్యనే ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తోన్న శ్రీధర్ ప్రమోద్ ముందుకెళ్లడంతో అతన్ని అనుసరించాడు. రమ్య మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవమానంతో మొహం ఎర్రబడింది. కింది పెదవిని పంటితో బిగబట్టిన రమ్య మొహంలో విషాద ఛాయలు చూసి అడిగాడు సురేష్, ఎవరు వాళ్ళు? రమ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత అంది, మా తమ్ముడు ప్రమోద్, మేనత్త కొడుకు శ్రీధర్. సురేష్ మాట్లాడలేదు. ఆమె భుజం మీద చేయేసి టేక్ ఇట్ ఈజీ అన్నాడు. రమ్య నిశ్శబ్దంగా అలానే నిలబడిపోయింది. పద రమ్య, ఈ సంఘటన ఇంతటితో మర్చిపో. చీర తీసుకుందాంరా. వద్దు, మూడు బాగాలేదు, ఫ్లాట్కి వెళ్ళిపోదాం. సురేష్ వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చాడు. 10 నిమిషాల్లో ఫ్లాట్కి వెళ్ళిపోయారిద్దరు. మీ తమ్ముడు ఎందుకలా ప్రవర్తించాడో. అయినా ఇవన్నీ ఊహించినవేగా, అంత బాధపడతావేం అన్నాడు సురేష్. బాధ కాదు సురేష్, నా కళ్ళ ముందు పెద్దవాడైన ప్రమోద్కు కూడా నేను చులకనైపోయానా? ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేడా? ఆఖరికి శ్రీధర్ కూడా అలా వెళ్ళిపోవడం. ఛ! అందరూ మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఎలా రమ్య? అందరికీ నచ్చద్దు మన అభిప్రాయాలు. అందుకే చెప్పాను నీకు, ఎవరికీ చెప్పకుండా నీకు నచ్చినట్టు నువ్వు బతుకు అని. అందరికీ టామ్ వేశావు, పైగా వాళ్ళు అర్థం చేసుకోలేదని బాధ. సురేష్, నేను ఒక నెల రోజులో ఏడాదో కాదు నీతో బతకాలనుకున్నది, జీవితాంతం. అలాంటప్పుడు అది రహస్యంగా ఎందుకు ఉంచాలి? నేను ఎలాంటి జీవితం గడపాలనుకున్నా అందరికీ తెలిసేలా బతుకుతాను. నేను చేస్తున్నది తప్పేం కాదని నా అంతరాత్మకు తెలుసు. నేను ఇలా బతకడం వలన అటు నీ భార్యకి, పిల్లలకి, నీ కుటుంబానికి కానీ, ఇటు ఈ సమాజానికి కానీ ద్రోహం జరగడం లేదు.
ఏదన్నా ద్రోహం అంటూ జరిగితే అది నాకే. అలాంటప్పుడు నేనెందుకు అందరికీ భయపడాలి? ఆవేశంగా అంది రమ్య. అందరికీ చెప్పినప్పుడు వాళ్ళ ఆమోదం పొందాల్సిన అవసరం లేదా? లేదు. వాళ్ళు ఆమోదించి ఏం చేస్తారు సురేష్? ఓ తాగుబోతు భర్తతోనో శాడిస్టుతోనో వాడి తిట్లు దెబ్బలు భరిస్తూ బతికే భార్యని ఈ సమాజం ఆమోదిస్తుందా? అలా ఆమోదించేట్లయితే అలాంటి సమాజాన్ని నేను బహిష్కరిస్తాను సురేష్. ఫ్లాట్లో వాళ్ళు నన్ను పార్టీలకు ఫంక్షన్లకు పిలవకపోయినా పెద్దగా బాధపడలేదు. అది వాళ్ళ సంస్కారం అనుకున్నాను. మా ఆఫీసులో కొలీగ్స్ నా గురించి చెవులు కొరుక్కుంటే ఇగ్నోర్ చేశాను. అమ్మా నాన్న నువ్వు ఉంపుడు గత్తెగా బతుకుతున్నావంటే నవ్వుకున్నాను. ఇప్పుడు ప్రమోద్ ఇలా ప్రవర్తించినా ఓ రోజు లేదా ఓ వారం బాధపడతాను. కానీ కానీ నేను ప్రేమించిన నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నేను భరించలేను. మొన్న మీ ఇంట్లో ప్రవర్తించిన విధంగా ఇంకోసారి ప్రవర్తిస్తే మాత్రం నేను నిన్ను ఎన్నటికీ క్షమించను. నీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు. నాకు చేతనైనంత వరకు మన బంధం కలకాలం నిలబడటానికి నేను కోఆపరేట్ చేస్తాను. నిన్ను నిర్లక్ష్యం చేయగలనా రమ్య? కాకపోతే కొన్ని సమయాల్లో తప్పదు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే నీ బర్త్డే గుర్తుంచుకుంటాను. కబుర్లు చెప్పకు. అసలు ఇన్నాళ్ళు మీ ఆవిడకి మన సంగతి చెప్పకుండా ఎందుకు దాచావు? సీరియస్గా అడిగింది. ఎలా చెప్తాను చెప్పు? చెబితే ఏడుపులు పెడబొబ్బలు. ఆ మాత్రం మీ ఇద్దరి మధ్య అవగాహన లేదా? అది లేకుండా ఇన్నేళ్ల నుంచి కాపురం ఎలా చేస్తున్నారు? అబ్బా రమ్య, ఊరికి అన్నిటికీ ఆర్గ్యూ చేయకు. అసలు నువ్వు ఇదివరకులా లేవు. ఇదివరకు నా మనసు ఎక్కడున్నా రమ్య రమ్య అంటూ కలవరించేది. ఇప్పుడు నిన్ను తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏదో ఒక ప్రాబ్లం చెప్పి నసబెడుతున్నావు. రమ్య చర్రున లేచింది. నస? అవును, మనిద్దరి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ నా ఒక్కదానివే. నేను మాత్రమే ఇందుకు బాధ్యురాల్ని. నీకేం సంబంధం లేదు. ఎందుకంటే నీకంటూ సపరేట్గా ఓ జీవితం ఉంది. నేను నువ్వు వచ్చినప్పుడల్లా నీ కౌగిట్లో వాలిపోయి తీయటి కబుర్లు చెప్తే మంచిదాన్ని. నా బాధ వేదన నీకు చెప్పి కొంత ఓదార్పు పొందాలని ఆశించడం తప్పు. అంతేగా? థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. చాలా బాగా అర్థం చేసుకున్నావు. రమ్య స్వరంలో వినిపించిన గుండెకు తగిలిన గాయం తాలూకు బాధ సురేష్ గుండెల్ని తాకింది. దగ్గరగా జరిగి ఆమె చుబుకం పట్టి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, సారీ రమ్య, ఏదో చికాకులో అన్నాను. అయినా నువ్వే ఆలోచించు. నేను అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాను. నిన్ను బాధ పెట్టలేను, తనని కన్విన్స్ చేయలేను. వెరీ సారీ. నవ్వు రమ్య, ప్లీజ్. ఈ దెబ్బలాటలు చికాకులు ఇవే సరిపోతున్నాయి. ఈ మధ్య ఎన్ని రోజులైంది మనం సరదాగా గడిపి? సురేష్ లాలనతో కూడిన మాటలు రమ్య కోపాన్ని కొద్ది కొద్దిగా కరిగిపోయేలా చేస్తున్నాయి. దెబ్బలాటలు అన్న పదం ఆమెని గాబరా పెట్టింది. మా మధ్య గిల్లి కజ్జాలే తప్ప దెబ్బలాటలుండవు. తండ్రితో తను ఛాలెంజ్ చేసింది. అవును, ఈ గిల్లి కజ్జాలు చిలికి చిలికి గాలివాన కాకుండా కాపాడాల్సింది. నెమ్మది నెమ్మదిగా రమ్య స్త్రీత్వం లొంగిపోయింది. రమ్య రమ్య ఫైల్స్లోంచి తలెత్తింది. ఎదురుగా శ్రీధర్ చిరునవ్వుతో. నువ్వా? సంభ్రమంగా చూసింది. నేనే. ఎలా ఉన్నావు? ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఫైన్, నువ్వెలా ఉన్నావు? అడిగింది రమ్య బజర్ నొక్కుతూ. నేను బాగున్నాను. సారీ రమ్య, మొన్న రమ్య కళ్ళు కిందికి వాలిపోయాయి. ఫ్యూన్ వచ్చాడు. రమ్య కాఫీ చెప్పబోతుంటే అన్నాడు, బిజీగా ఉన్నావా? బయటికి రాలేవా? ఏం లేదు, వెళదాం పదా అంది ఫైల్స్ మూసేస్తూ. ఇద్దరూ బయటకు నడిచారు. కారు డోర్ తీసిన శ్రీధర్ని ఆశ్చర్యంగా చూస్తూ, కారు ఎప్పుడు కొన్నావు? సీట్లో కూర్చుంటూ అడిగింది. చాలా కాలమైంది స్టార్ట్ చేస్తూ అన్నాడు. అంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావా? లేదు, విజయవాడలో. అక్కడి నుంచి కారులో వచ్చావా? దాదాపు 10 రోజులకు ఒకసారి వస్తాను. ఎరువుల కోసం, సీడ్స్ కోసం. లగేజీ ఉంటుంది కదా, ఎందుకు ఈ బాధ అని కారు కొనేశాను. ప్రమోద్కి ఇక్కడే రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం తెలుసా? ఈ మధ్యే జాయిన్ అయ్యాడు. రమ్య కొంచెం సంతోషంగా, ఇంకొంచెం కోపంగా, వెధవ, ఆ విషయం నాకు చెప్పచ్చుగా. నేనెవరో తెలియనట్టు వెళ్ళిపోతాడా స్టూపిడ్ అంది. వాడి తప్పు కాదు. మీ అమ్మా నాన్న స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపారు నిన్ను కలవద్దని. కారు తాజ్ రెసిడెన్సీ ముందు ఆపాడు. బటర్ మసాలా దోశ తింటూ, నేనేం తప్పు చేశాను చెప్పు? అమ్మా నాన్న అంతగా నన్ను అసహించుకోవడానికి అంది రమ్య. శ్రీధర్ ఆప్యాయంగా
రమ్య, నీకేం తక్కువైందని రెండో పెళ్లివాడిని ప్రేమించావు అన్నాడు. తక్కువ ఎక్కువ ప్రసక్తి ఏముంది? ప్రేమించాక తెలిసింది అతనికి పెళ్ళి అయిందని. అప్పుడైనా నీ అభిప్రాయం మార్చుకోవచ్చుగా. మార్చుకోలేకపోయాను. నా మనస్తత్వానికి ఇలాంటి జీవితమే బాగుంటుంది అనిపించింది. అతను ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోడు? బాధ్యతలు మోయక్కర్లేదంటే ఇద్దరినేం కర్మ, 20 మందిని కూడా భరిస్తాడు మగవాడు. కానీ నువ్వు ఆడదానివి. నీకు జీవితాంతం ఓ తోడు నీడగా ఉంటూ నీ కష్టసుఖాలు పంచుకునే వ్యక్తి భర్తగా ఉండడం ఎంతో అవసరం. సురేష్ లాంటి పెళ్ళైన వాడికి భార్య కాని భార్యగా ఉండడం చేత నీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదా? నేను సురేషు బతికేది సెక్యూరిటీ కోసం కాదు. మరి దేనికోసం? రమ్య మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఇంతవరకు తనకు ఎదురవ్వలేదు. దేనికోసం తను సురేషు కలిసి బతుకుతోంది? తోడు కోసమా? అలాగైతే అతని తోడు తనకు అనుక్షణం కావాలే. పోనీ రక్షణ కోసమా? తనకు తనే రక్షణ. మరి శారీరక సుఖం కోసమా? కేవలం దానికోసమే అయితే సమాజంతో సవాల్ చేస్తూ బతకడం దేనికి? చాటుమాటు శృంగారం జరిపితే ఎవరికీ తెలియదుగా. ఇదేదీ కాదు, బతకడం కోసం అంతే. రమ్య, అతని భార్యకి ఈ విషయం తెలుసా? నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు. తెలీదు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నాడు? పండగలు పబ్బాలు వస్తే నీతో ఉంటాడా? పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి నీతో వస్తాడా? సౌజన్య పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు తనతో పెళ్లికి రమ్మంది. రానన్నాడు. కారణం అడిగితే ఆఫీసులో పనుందని చెప్పాడు. సౌజన్య అడిగింది కూడా సురేష్ రాలేదేం అని. తను దెబ్బలాడినా సురేష్కి వేరే కార్డు కూడా ఇచ్చింది. రాడు కదూ? శ్రీధర్ నవ్వాడు. పిచ్చి రమ్య, ఎక్కడికక్కడ నాకు ఇదే బాగుంది, నేను ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటూ రాజీ పడిపోతూ బతుకుతున్నావు. కానీ నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థం కావడం లేదు. నీ నిర్ణయం నీకు సమంజసంగా అనిపించవచ్చు. సమాజాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు. కానీ నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకసారి వస్తుంది. నువ్వెవరివి? రమాకాంత్ కూతురివా, సురేష్ భార్యవా అన్న సమస్య ఎదురైనప్పుడు నువ్వెవరివో తేల్చుకోలేక సతమతమవుతావు. శ్రీధర్ కాఫీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అన్నాడు. రమ్య, జీవితం స్వాతి చినుకు లాంటిది. ఈ ఉపమానం చాలాసార్లు వినే ఉంటావు. జీవితం నీటి బొట్టులా ఆవిరవ్వాలను కోరుకునేవాళ్ళు మూర్ఖులు. స్వాతి ముత్యంలా ప్రకాశించాలనుకునేవాళ్ళు, అందుకు కృషి చేసేవాళ్ళు వివేకవంతులు. రమ్య వివేకం మీద నాకు నమ్మకం ఉంది. ఫెమినిజం పేరుతో అర్థం లేని స్వేచ్ఛ కోరుకుని అర్థవిహీనమైన జీవితం గడుపుతున్నావు. నీ వివేకం మేల్కొని నీకేం కావాలో అంతరాత్మ సాక్షిగా తెలుసుకున్న రోజున నా సహాయం నీకుంటుంది. నేను నీ అంత చదువుకోలేదు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నవాడిని. అయినా జీవితాలని చదివినవాడిగా నీకు సలహాలు ఇస్తున్నాను. మన సిద్ధాంతాలు మన జీవితాన్ని అందంగా ఆహ్లాదంగా మలచాలి, విమర్శనాత్మకంగా కాదు. రమ్య నిశ్శబ్దంగా సంభ్రమంగా వింటోంది శ్రీధర్ మాటల్ని. చాలా బాగా మాట్లాడావు శ్రీధర్. నాకు సాయం చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నువ్వు భయపెట్టినంత వికృతంగా నా జీవితం మారదని ఆశిస్తాను. నా జీవితం నా స్వేచ్ఛని హరించేది కాకూడదు. ఎందుకు అలా అనుకుంటున్నావు? నీ స్వేచ్ఛని నువ్వు కాపాడుకుంటూ నీ ఆత్మాభిమానాన్ని పదిలపరుచుకుంటూ గడిపేలాగా పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. బాగుంది. పెళ్ళంటే అగ్రిమెంటా? కలిసి బతకడంలో కూడా మీకు అగ్రిమెంట్ ఉందిగా. అది వేరు. ఎలా అవుతుంది వేరు? జీవితమే ఓ అగ్రిమెంటు, ఒప్పందం. ఈ ఒప్పందం అనేది ఆటవికుల నుంచి నాగరికుల దాకా అందరి మధ్య ఉన్నదే. మొత్తానికి నేను చేస్తున్నది తప్పు అని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నావా అంది రమ్య. శ్రీధర్ నవ్వుతూ, ఎలాగైనా అనుకో, కానీ ఓ విషయం గుర్తుంచుకో. నీ బతుకు మీద విముఖత కలిగినప్పుడు భవిష్యత్తు గురించిన సలహా కోసమైనా నేనున్నానని మర్చిపోకు. రమ్య కృతజ్ఞతగా చూసింది. చాలా సంతోషం శ్రీధర్. కనీసం నువ్వైనా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎంతసేపు మాట్లాడావు. పైగా అన్ని వేళలా నేనున్నానంటూ నీ స్నేహహస్తం నాకు అందిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ లేచాడు. నీ మొహం, మనలో మనకి కృతజ్ఞతలేమిటి? రమ్య కూడా లేచింది. రమ్యని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు. లోపలికి రమ్మంది. తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కారు కనుమరుగైందాకా చూసి పైకి వెళ్ళిన రమ్య బాల్కనీలో నిల్చున్న సురేష్ను చూసి ఆశ్చర్యంగా అడిగింది. అరే, ఎంతసేపు అయింది వచ్చి? తాళం తీసింది. సురేష్ జవాబు ఇవ్వలేదు. రమ్య లోపలికి నడిచి లైట్ వేసింది.
సురేష్ మొహం అసహనంగా ఉంది. ఆఫీస్కు ఫోన్ చేస్తే మధ్యాహ్నమే వెళ్ళామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావు? శ్రీధర్ వచ్చాడు, బయటికి వెళ్ళాం. బయటికంటే? అతను అడిగిన తీరుకు తల తిప్పి అతని మొహంలోకి చూస్తూ చెప్పింది, హోటల్కి. ఇంతసేపా? వాచి చూసుకుంటూ అన్నాడు. ఏదో మాట్లాడుతూ కూర్చున్నాం. అయినా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటి? చిలిపిగా అతని క్రాఫ్ చెరిపేస్తూ అంది. సురేష్ సీరియస్గా అన్నాడు, మొన్న కనిపించినా పలకరించని వాడు ఇవాళ ఆఫీస్కి ఎందుకు వచ్చినట్లు? పైగా ఇంతసేపు అతనితో హోటల్లో గడపడం. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. వాట్? రమ్య ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి సురేష్ ఉద్దేశం? మగాడిగా అనుమానిస్తున్నాడా? భర్తగా అధికారం చెలాయించాలని చూస్తున్నాడా? విసురుగా అంది. నేను హోటల్లో గడిపాను కానీ హోటల్ రూమ్లో కాదు. రమ్య చూడు, ఆడది పెళ్లి చేసుకుంటే గౌరవం, పెళ్లి చేసుకోకపోయినా ఒకే మగాడితో బతికితే అదో రకం. అంతేగాని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో హోటల్స్కి వెళ్ళడం, సినిమాలకు తిరగడం, ఇంటికి తీసుకురావడం నాకు నచ్చదు. కానీ నాకు నచ్చుతుంది. నీకు నచ్చదని నేను మానాలా? సురేష్, మన అగ్రిమెంట్లో లేని విషయాలు మాట్లాడొద్దు ప్లీజ్, తీవ్రంగా అంది. ఏంటి అగ్రిమెంటు? ప్రేమించేటప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నామా? మనం సొసైటీలో బతుకుతున్నాం, గుర్తుంచుకో. రమ్యకి చిర్రెత్తుకొచ్చింది. ఏంటి గుర్తుంచుకునేది? నాకు తెలుసు నేను సొసైటీలో బతుకుతున్నానని. అయినా నీకేమైంది ఇవాళ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు ఇలాంటి అనవసరమైన పెత్తనాలు ఇష్టం ఉండవని తెలుసుగా నీకు. ఉండు, కాఫీ ఇస్తాను. అక్కడితో సంభాషణ తుంచేస్తూ లేచింది రమ్య. సురేష్ కూడా లేచాడు. కాఫీ అక్కర్లేదు, వెళ్తున్నాను. ఎందుకు వచ్చావు అసలు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. చూశాను, కడుపు నిండింది, వస్తాను. రమ్య మనసు విలవిల్లాడింది. ఇవాళ అతనితో ఉండాలనిపిస్తోంది. శ్రీధర్ మాట్లాడినవన్నీ అతనికి చెప్పాలనుంది. సురేష్ సాన్నిధ్యంలో తను వారం రోజుల నుంచి పడిన మానసిక క్షోభకు సాంత్వన పొందాలని ఉంది. అందుకే మరోసారి ఓడిపోతున్న స్త్రీత్వంతో లాలనగా అంది, అనవసరమైన విషయాలు తీసుకొచ్చి అమూల్యమైన మన కాలం పాడు చేయకు సురేష్, ఇవాళ ఉండిపో ప్లీజ్ అంది. కుదరదు. అయినా మన అగ్రిమెంట్ ప్రకారం నేను శుక్రవారంగా ఉండాల్సింది. మామూలుగా అన్నా అతని స్వరంలో వెటకారం రమ్య మనసుని గాయం చేసింది. దెప్పి పొడుస్తున్నావా? దెప్పి పొడుపేంటి? నువ్వు నేర్పిందేగా. నిర్లక్ష్యంగా అన్నాడు. సరే వెళ్ళు, నీకు మనసు కుదురుపడ్డాకే రా, నిర్లిప్తంగా అంది. సురేష్ వెళ్ళిపోయాడు. రమ్య గుండెల మించి అడుగులేస్తూ. మర్నాడు ఆ మర్నాడు వారం దాటింది. సురేష్ రాలేదు. రమ్య మనసులో దిగులు. అటు తల్లిదండ్రులతో ఇటు సమాజంతో సవాల్ చేసి తను స్వీకరించిన ఈ జీవితంలో తను ఓడిపోబోతోందా? ఎంతో తెలివైంది, వివేకవంతురాలు అన్న గర్వంతో తనెంచుకున్న సురేష్ కూడా మామూలు మగాడేనా? అతనిలో ప్రత్యేకమైన సంస్కారం, ధైర్యం, తెగింపు, ప్రేమించిన తన కోసం త్యాగం చేయాలన్న తపన ఏమీ లేవా? తన మీద అతనుకున్నది ప్రేమ కాదా? అదే అయితే ఆ ప్రేమ ఇంత త్వరగా బలహీనపడిందే, ఇలా నిర్వీర్యమైపోయిందే? రమ్య మనసులో ఆలోచనలు అదిల్చిన తేనెపట్టు నుంచి గుంపుగా చెదిరిన తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఇదివరకులా మళ్ళీ ఆ జీవితం పొందలేదా? తన ప్రేమ సామ్రాజ్యం శిథిలం కాబోతుందా? నో, అలా కాకూడదు. రమ్య గబగబా వెళ్ళి సురేష్ నెంబర్ డయల్ చేసింది. ఎంతో ఆరాటంతో పలకరించిన రమ్యతో ముభావంగా ముక్తసరిగా మాట్లాడాడు. రమ్య చాలా బాధపడింది. ఆత్మాభిమానం చంపుకుని తనే బతిమాలుతోంది ప్రతిసారి. కారణం సురేష్ తనవాడని. కానీ ఇదేంటి? రమ్య ఆఫీసులో లోన్ తీసుకుని కెనటిక్ హోండా కొనుక్కుంది. ఆ రోజు ఆఫీసు నుంచి వస్తుంటే సౌజన్య ఆమె భర్త కలిశారు. సినిమాకు వెళ్తున్నావు, నువ్వు రాకూడదు అంది సౌజన్య. రమ్య మృదువుగా నిరాకరించింది. ఆదివారం వాళ్ళ ఇంటికి రమ్మని మరీ మరీ ఆహ్వానించారు దంపతులు. ఆదివారం సురేష్ రాలేదు. రమ్య సౌజన్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. గుమ్మంలో అడుగు పెట్టగానే ఘుమఘుమలాడే సాంబారు వాసనే కాక కళకళ్ళాడే వారి దాంపత్యం కూడా రమ్య మనసును దోచింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక కిరణ్ని వదిలేసి స్నేహితురాళ్ళిద్దరూ పెరట్లో కూర్చున్నారు. ఎలా ఉందే నీ జీవితం అడిగింది సౌజన్య. రమ్య చిరునవ్వుతో అంది, ఎలా ఉంటుంది? అనుకున్నట్టుగానే. మరైతే ఎలా? అలవాటు పడ్డావా? ఎదిరిస్తున్నావా? ఎదిరించను సౌజన్య, నా దారిలో నేను ముక్కుకు సూటిగా వెళ్ళిపోతాను.
నా దారిని హర్షించేవాళ్ళు అనుసరించేవాళ్ళు ఉంటే ఆనందిస్తాను, విమర్శించే వాళ్ళని పట్టించుకోను. కానీ ఆగిపోయింది రమ్య. కానీ రెట్టించింది సౌజన్య. సౌజన్య, నేను వృత్తిరీత్యా ఎగ్జిక్యూటివ్ని, చదువుకున్నదాన్ని. పబ్లిక్ రిలేషన్స్లో పిహెచ్డి చేయాలన్న ఉద్దేశంతో బంధాలు బాధ్యతలు లేకుండా పెళ్ళైన సురేష్తో నా జీవితం పెనవేసుకున్నాను. కానీ నా లక్ష్యాన్ని మర్చిపోయి సురేష్తో అనుకోని బంధం పెరిగిపోయింది. ఎందుకనో మనసు అతని సాంగత్యాన్ని అనుక్షణం కోరుకుంటోంది. తాత్కాలికంగా కోపం వచ్చినా మళ్ళీ అన్నీ మర్చిపోయి నేను అతనితో కాంప్రమైజ్ అవుతున్నాను. అలాగే నాలో పొసెసివ్నెస్ కూడా పెరిగిపోతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. సౌజన్య రమ్య చేయందుకుని మృదువుగా నిమురుతూ అంది. రమ్య, దీన్నే ప్రేమానుబంధం అంటారు. అతని మీద నీకున్న ప్రేమ చేతే నీలో పొసెసివ్నెస్ పెరుగుతోంది. అదే మాంగళ్య బంధంతో ముడేస్తే అతని మీద హక్కు కూడా కోరతావు. మగవాడికి అవసరాలతో పాటు అధికారం కావాలి. మనం బంధాలతో పాటు బాధ్యతలను అంటగట్టాలి. అప్పుడే నా ఇల్లు నా మనుషులు అన్న భావనతో ఓ నిర్దుష్టమైన జీవన విధానానికి కట్టుబడి ఉంటాడు. చూసావా, పెళ్లి కాకుండా బతికే నీకు పెళ్లి చేసుకుని బతికే సురేష్ భార్యకి తేడా. రమ్య, ఆడది ఎంత విప్లవ భావాలు కలిగి ఉన్నా ఆమెలో బలహీనత ఉంది. అదేమిటంటే ఒక కాలంలో ఒక మగవాణ్ణి నమ్ముతుంది. తనకు తెలియకుండానే ఈ సమాజం తనకు నిర్దేశించిన నీతి సూత్రాలను అనుసరించి బతకడానికే ప్రయత్నిస్తుంది. ఆ బలహీనతకే ప్రేమ అని, ఆరాధన అని పేర్లు పెట్టుకుంటుంది. ఆ బలహీనతని జయించలేరు. కాబట్టి ఆడవాళ్ళు మాంగళ్యానికి ప్రాధాన్యతనిస్తారు. అంతేగాని దానికి ఏదో పవిత్రత ఉందని కాదు. అది లేనంత మాత్రాన భర్త ఆయుష్కి గండం ఉంటుందన్న సెంటిమెంట్తో కూడా కాదు. ఒక్క మగవాడితో కట్టుబడి ఉండాలన్న సూత్రాన్ని కాపాడేది మంగళసూత్రం కాబట్టి. రమ్య సౌజన్య వైపు అభినందనగా చూసింది. ఆడవాళ్ల హిపోక్రసీని ఎంత అందంగా నిర్వచించావు సౌజన్య. టీ తాగుదామా అంటూ నవ్వింది సౌజన్య. కొంచెం ఆగు, నువ్వింత మాట్లాడావు, నేను కూడా కొంత మాట్లాడాలిగా. ఎస్, మాట్లాడు, బుద్ధిగా కూర్చుంది సౌజన్య. రమ్య జామ చెట్టు మీద పాకుతున్న ఉడతను చూస్తూ, సౌజన్య, నువ్వన్నది అక్షరాలా నిజమే. పెళ్ళి సూత్రం అనేవి మగవాణ్ణి కట్టిపడేస్తాయన్నది వాస్తవం కావచ్చు. కానీ నా సిద్ధాంతం ప్రకారం ప్రేమ పొందాలంటే మనిషిని కట్టేయాలి, కానీ ఓ పసుపు తాడుతో కాదు. ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఏ శాస్త్రము మంత్రము లేకుండా పరస్పర అవగాహనతో కలిసి ఉండగల స్త్రీ పురుషులుంటే ఎంత బాగుంటుంది అన్నదే నా అభిమతం. ఏది ఏమైనా నా సిద్ధాంతం మాత్రం మారదు అంది. సౌజన్య నిట్టూర్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్, రా టీ తాగుదాం. ఇద్దరూ లేచి లోపలికి నడిచారు. సాయంత్రం దాకా అక్కడే గడిపి తిరిగి వచ్చేసింది రమ్య. తను వస్తుంటే సౌజన్య, కిరణ్ అప్పుడప్పుడు వస్తుండు అన్నారే కానీ సురేష్ను తీసుకురా అనకపోవడం గమనించింది. అంత సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం తీయని రాగంలో చిన్న అపశృతిలా రమ్య మనసులో చేదు అనుభూతిని మిగిల్చింది. వారం 10 రోజులుగా బలవంతంగా అణుచుకున్న అనురాగం, అభిమానం ఆ క్షణంలో వెల్లువై పొంగాయి. దారిలో కెనటిక్ హోండా ఆపి సురేష్కు ఫోన్ చేసింది. సురేష్ కూతురు కాబోలు రిసీవ్ చేసుకుని, డాడీ లేరండి, మమ్మీ డాడీ సినిమాకి వెళ్ళారు అని చెప్పింది. ఆమె మనసులో ఒక్కసారిగా ముళ్ళు దిగినట్టు అనిపించింది. ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. నీరసంగా ఫ్లాట్కి వెళ్ళి కళ్ళు మూసుకు పడుకుంది. సౌజన్య దంపతులు, సురేషు అతని భార్య, అమ్మ నాన్న, ఫ్లాట్స్లోని దంపతులు ఒక్కొక్కరే ఆమె కళ్ళ ముందు జంటలుగా కదలసాగారు. కాళ్లల్లో అరిచేతుల్లో సన్నని ప్రకంపన, గుండెల్లో అలజడి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో ఊపిరి ఆడనట్టయింది. ఒంటరితనం వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటిలా? ఏం జరుగుతోంది? 10 రోజులైంది సురేష్ తన దగ్గరికి రాక. ఆ స్పృహే లేకుండా భార్యతో సినిమాకి వెళ్ళాడు. ఇంతేనా? ఇంకా ఎప్పటికీ ఇలాగేనా? కానీ ఈ నిర్లక్ష్యాన్ని తనెంతకాలం భరించగలదు? సురేష్కు తనకి మధ్య దూరం పెరిగిపోతోంది. ఆ దూరం తగ్గించాలని తను ప్రయత్నిస్తోంది. అసలు ఆ దూరం ఏర్పడకుండా ఉండడానికి తనెంత సహనం వహించింది? మొదట్లో రోజుకోసారి పలకరించాలనిపించేది. తరువాత రోజూ కలిస్తే బాగుండు అనిపించేది.
ఆ తర్వాత కలిసి బతకాలనిపించింది. బతకడం ప్రారంభించాక తనలో కలిగే అనుభూతులన్నీ అతనితో పంచుకోవాలని తహతహలాడింది. మెల్లిమెల్లిగా విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంటే భయపడి బలవంతంగా ఆ కోరికను నిగ్రహించుకుంది. అయితే ఇప్పుడు అతను రోజుల తరబడి రాకపోయినా బతుకుతోంది. వారానికోసారి కలుసుకున్నా కలుసుకోబోయే రోజు కోసం ఎదురు చూసిన క్షణాల్ని పదిలపరుచుకుంటూ బతికిన ఆ రోజులు తీయగా ఉండేవి. వారం తర్వాత కలుసుకుంటామన్న ఆశతో నమ్మకంతో ఎదురు చూడటంలో విరహబాధ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ నమ్మకం సన్నగిల్లిపోతున్నాయి. విరహం స్థానంలో వేదన నిరీక్షణ నిండిన కళ్ళల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. గుండెల్లో బాధ రగులుతున్న అగ్నిగుండంలా. అమ్మ నాన్న సౌజన్య శ్రీధర్ ఎవరేం చెప్పినా వెళ్ళలేదు. పక్కవాళ్ళు ఎదురువాళ్ళు కొలీగ్సు విమర్శలతో గురిచూసి బాణాలు విసిరినా పట్టించుకోలేదు. ఆఖరికి తోడబుట్టిన తమ్ముడు తనని పలకరించకపోయినా ఎక్కువగా బాధపడలేదు. ఈ చింతలన్నిటికీ సురేష్ పరిష్వంగంలో సేదతీరింది. కానీ ఇప్పుడు సురేష్ తనని అవమానిస్తున్నాడు. నిర్లక్ష్యంతో దూరం అవుతున్నాడు. తనను అంటరాని దానిలా అతని కుటుంబాన్నించి అతని వ్యక్తిగత జీవితాన్నించి వెలేస్తున్నాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? శ్రీధర్ మాటలు గుర్తొచ్చాయి. రేపు నువ్వెవరివి అని నీ అంతరాత్మ నిలదీస్తే ఏం జవాబిస్తావు? రమాకాంత్ కూతురివా సురేష్ భార్యవా? నిజమే, తనెవరు? తన ఉనికి ఏమిటి? ఈ సమాజంలో తన స్థానం ఏమిటి? ఒకరి భార్యగానో మరొకరి కూతురుగానో ఓ కుటుంబానికి కోడలుగానో తప్ప రమ్యగా తనకేమి స్థానం లేదా ఈ సమాజంలో? గౌరవం లేదా? ఎంతసేపటికి స్త్రీ కుటుంబ వ్యవస్థలో కుదించుకుపోయి బతకాలే తప్ప స్వతంత్రంగా తనదైన ఓ ప్రత్యేక స్థానం ఈ సమాజంలో కల్పించుకునే అవకాశం లేదా? తనకి జీవితం ఓ తీయటి పాటలా ఉండాలని కోరిక. తనకిష్టమైనప్పుడు తీరికున్నప్పుడు ఆ వాంఛ కలిగినప్పుడే ఆ పాటలోని తీయదనాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది. కానీ ఇదేంటి? ఈ సమాజం తనకిష్టమైన పాట వినవద్దని శాసిస్తుందే? అలా శాసించే హక్కు ఈ సమాజానికి ఎవరిచ్చారు? బతికితే రమాకాంత్ కూతురిగా లేదా మరో వ్యక్తి భార్యగా బతుకు అని అంటారే వీళ్ళంతా. ఎందుకు అలా బతకాలి? అవును, ఎందుకు అలా బతకాలి? తను రమ్య, అంతే, రమ్యగానే బతుకుతుంది. కథ పేరు ఒప్పందం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.